మళ్ళీ ఛాంపియన్ అవ్వడానికి హీరో రోషన్ మన ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రోషన్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రోషన్ ఆల్రెడీ ట్రైలర్ చూసాము. అసలు ఎందుకంటే హార్డ్ వర్క్ చాలా చేసినట్టున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? రీజన్ ఈజ్ నథింగ్ బట్ స్టోరీ అండి. స్టోరీ చాలా బలంగా ఉంది ఈ సినిమాలో అండ్ డెఫినెట్గా అందరికీ చాలా నచ్చుతుందనే కోరుకుంటున్నాను అండ్ అందుకే చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీసాం. 3.5 years తర్వాత ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అంత పెద్ద గ్యాప్ తీసుకున్నారు? అంటే ఏదైనా చేస్తే కొంచెం కరెక్ట్గా చేయాలి, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేయాలనుకున్నాను. బట్ ఛాంపియన్ నాకు ఆ రీజన్ ఇచ్చింది అండ్ ఐఎమ్ రియలీ లక్కీ ఇలాంటి స్క్రిప్ట్ వచ్చినందుకు. స్క్రిప్ట్ వినంగానే చేయాలి అనిపించినట్టు చెప్పారు. అంటే అంత బాగుంది ఆ స్క్రిప్ట్. యా డెఫినెట్గా మీరు చూస్తారు, ఇంకో 2 daysలో రిలీజ్ అవబోతుంది. సో మీకే తెలుస్తుంది. అంటే మీతో పాటు చేసిన హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ సౌత్ ఇండియా. అంటే మీది గోల్డెన్ హ్యాండ్, ఎవరితో చేసిన వాళ్ళందరూ స్టార్ హీరోయిన్. అవునండి, నేను పని చేసిన వాళ్ళందరూ బాగుంటే నాకు కూడా హ్యాపీ కదా ఆబ్వియస్లీ. అంటే మీ ఫాదర్ యాక్షన్ హీరో నుంచి ఫ్యామిలీ హీరో అయిపోయారు. మీరు కూడా ఫ్యామిలీ హీరోలా ఉండాలనుకున్నారా లేకపోతే యాక్షన్ హీరోగా ఉండాలనుకున్నారా? లేదండి, మంచి కథ వస్తే ఆ కథ బట్టే వెళ్తాను. ఫైనల్గా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ, మీ మూవీ చూడాలనుకునే వాళ్ళందరికీ ఏం చెప్తారు? అందరూ తప్పకుండా ఛాంపియన్ చూడాలి. 25th December క్రిస్మస్న రిలీజ్ అవుతుంది అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి చూస్తారు కదా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హీరో శ్రీకాంత్ గారు, మా రోషన్ 100% రాసి పెట్టుకోండి, సూపర్ స్టార్ అవుతాడు. శ్రీకాంత్ గారు కానీ గుహా గారు కానీ నాకు అందరూ తెలుసు ఎంత డిసిప్లిన్గా ఉంటారు, ఫ్రెండ్షిప్కి ఎంత విలువిస్తారు, ఎంత ఎథిక్స్తో రోషన్ పెంచారు.